బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. మనం ఈ నెల 10 నుండి ఈ నెల 25 వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి అమృతోత్సవాలను మనం పిఎంసి ఛానల్ ద్వారా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృత వాక్కుల నుండి అమృతాలు ద్వారా వచ్చినటువంటి ఆ విషయాలన్నీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ విని ఆచరించి వారి జీవితంలో అద్భుతంగా జీవిస్తున్నారు. వారందరితో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. నేటి అమృతోత్సవాల్లో నేటి టాపిక్ మధ్య మార్గం, ద గోల్డెన్ మిడిల్ పాత్ ఫోల్డ్ అన్నారు పత్రిజీ. ఎంత అద్భుతంగా పలుకుతారో దాన్ని, ద గోల్డెన్ మిడిల్ పాత్ ఫోల్డ్. ఏమిటి మిడిల్ పాత్ ఫోల్డ్, మధ్య మార్గం అంటే ఏంటి, దాన్ని మరి ఎలా సాధించాలి అనేది ఈ పిరమిడ్ మాస్టర్ తెలుసుకోవడంతో పాటు వెంటనే దాన్ని ఆచరిస్తూ తన ఉద్యోగాన్ని చేస్తూ ప్రచారాన్ని చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇది ఆచరిస్తున్న ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింగరావు గారి ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నరసింగరావు గారు. నమస్తే సార్. నా పేరు నరసింగరావు, నేను పెద్దంబరిపేట సార్. రైట్. మీరు ఎప్పుడు ఈ మధ్య మార్గం అనే సబ్జెక్టు విన్నారు ఫస్ట్ టైం? నేను ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి మా ఆత్మ ప్రణామాలు. అయితే నేను ఒక 1 year క్రితం విన్నాను సార్. ఇది విన్న తర్వాత మా పిరమిడ్లో చెప్పాను, ఇది మధ్య మార్గం చాలా బాగుంది. ఎవరైనా వన్ సైడ్ ఉండకుండా 50% ఆ ప్రాపంచకం 50% ఆధ్యాత్మికం అనేది అది ఎవరు కూడా మనకు ఇంతవరకు చెప్పలేదు. మనకు ఒక పత్రిసారి వచ్చిన తర్వాతనే నువ్వు ఇంకొకటి ఏంటంటే ఇది నువ్వు దేహం కాదు ఆత్మ అని చెప్పాడు సారు. ఆత్మ అని చెప్పిన తర్వాతనే మనకు అర్థమైంది, అరే ఇదేంది మనం ఏంది ఆత్మ, మనం ఆత్మ అనేది ఒక ఆలోచన వచ్చింది. మనం ఆత్మ అన్నప్పుడు అప్పుడే మనకు ఆ తర్వాత ఏంటంటే అంటే ఈ రెండు ఉండాలి, ప్రపంచకం ఒక సైడ్ ఉండకుండా 2 సైడ్ ఉండాలనేది సారు ఈ మధ్య మార్గం అనేది సార్ చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది సార్. అది నచ్చిన తర్వాత ఒకరోజు నేను క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు మీ ఇంతవరకు ఇలా చెప్పారు, మొత్తం ఇప్పుడు ఇలా చెప్తున్నారు అంటారు. అది కాదు, ఇది నేను ఒక 1 year క్రితము విన్నాను సార్. ఇది విన్న తర్వాత నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. మధ్య మార్గం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏ హిమాలయాల్లో పోయి చేయడం కాకుండా మన ఇంట్లోనే మనం ఉండి, ఇప్పుడు మామూలుగా ఇది చెప్పాలి సార్. పూర్వము గురుకులంకి వెళ్ళేవారు. అయితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ గురుకులంలోకి వెళ్ళి అక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం తీసుకొని గృహస్థాశ్రమంలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమంలోనే వాళ్ళు ఒక 50% ఆధ్యాత్మికం 50% ప్రాపంచకం చేసుకుంటూ వెళ్ళేవారు. అయితే ఒకప్పుడు సార్ చెప్పాడు, పత్రి సార్ ఏం చెప్పారంటే, సార్ చెప్పిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది. పత్రి సార్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ గురుకులము, గృహశాస్త్రము, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రమం ఇలా పూర్వం అలా తీసుకునేవారట. అదే ఫస్ట్ గురుకులంలో ఊర్లో ఉన్న వాళ్ళ పిల్లలందరినీ గురుకులంలో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అన్ని ప్రాపంచిక చదువులు, మన ఆధ్యాత్మిక చదువులు వాళ్ళు అన్నీ నేర్పించుకుంటూ పెద్దవాళ్ళకు ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, వినయంతో ఉండాలి, అలాగే వాళ్ళకు మళ్ళీ ప్రాపంచిక వ్యవసాయం ఎలా నేర్పియాలి, మళ్ళీ వాళ్ళకు బిజినెస్ ఎలా చేయాలి, ప్రపంచక చదువులు ఆధ్యాత్మిక చదువులు చదివిన తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వచ్చేవారు. అక్కడ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత 50% ఆధ్యాత్మికం 50% ప్రాపంచకం. అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆత్మజ్ఞానం మొత్తం నేర్చుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఒక వివాహం చేసుకునేవాళ్ళు. ఆ వివాహం చేసుకుంటూ భోగించుకుంటూ అది వాళ్ళు ఒక ఆత్మలను ఆహ్వానించుకుంటూ వాళ్ళని కూడా మళ్ళీ
ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక ఊరు అవతలో ఒక రూమ్ తీసుకొని వానప్రస్థ ఆశ్రమం అని పెట్టుకునేవారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకందరికీ ఆత్మజ్ఞానం నేర్పించేవారట. ఈ ఆత్మజ్ఞానం నేర్పించి అక్కడ వాళ్ళకి వాళ్ళు ఎక్కడ పోయిన తర్వాత ఏమైందంటే 40% ప్రాపంచికం, 60% ఆధ్యాత్మికంలో వచ్చేవారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఆత్మజ్ఞానం నేర్పించిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకునేవాళ్ళంట. 70% ఆధ్యాత్మికం, 30% ప్రాపంచికం తీసుకునేవారు. ఆ తర్వాత ఊరూరు తిరుగుకుంటూ తిరిగేవారట. అయితే అందుకనే సార్ చెప్తాడు, పత్రిసార్ ఏం చెప్పాడంటే, వివేకానంద స్వామి 14 సంవత్సరాలకే నా గురువు ఎక్కడా అని వెళ్ళాడు. అదే 14 సంవత్సరాలకే రమణ మహర్షి కొండెక్కాడు. అయితే ఇక్కడ సార్ ఏంటంటే, ఇది పిఎస్ఎస్ఎం ట్రస్ట్, ఈ పిరమిడ్లలో ఇది మధ్య మార్గము. మనము ఏ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, ఏ కొండెక్కే అవసరం లేదు. గృహశాస్త్రంలోనే గురుకులం, ఈ తల్లిదండ్రులే ధ్యానం నేర్పించాలి, ఆత్మజ్ఞానం నేర్పించాలి. గృహశాస్త్రం, వానప్రస్థాశ్రమం కూడా వెళ్ళే అవసరం లేదు. మన ఇంట్లోనే గృహశాస్త్రం, సన్యాసాస్త్రం కూడా వెళ్ళే అవసరం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరే ఊరికి వెళ్ళొచ్చు, అక్కడ ఆత్మజ్ఞానం నేర్పించవచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. ఇంకా ఎక్కడ అవసరం లేదు. అందుకనే 50% ప్రాపంచికం, 50% ఆధ్యాత్మికం. మనం పుట్టాం, భూమి మీదకి వచ్చాం, పెరిగాం, కళ్యాణం చేసుకున్నాం. అలాగే ఇది కూడా లోక కళ్యాణం కోసం, మన కళ్యాణం అయిపోయిన తర్వాత లోక కళ్యాణం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మన కోసం మనం తెలుసుకుంటాం. మనము శరీరం ఒకటే కాకుండా ఆత్మ గురించి, ఆత్మ ఉద్ధరణ కోసం కూడా తెలుసుకోవాలి. అక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే, అక్కడ తర్వాత మనము అక్కడ ఏంటంటే మన ఉద్యోగం మనం చేసుకుంటూ, మన పిల్లల్ని చూసుకుంటూ, అక్కడ తర్వాత మళ్ళీ మన 50% ఆధ్యాత్మికం కూడా మనము అక్కడ క్లాసులు చెప్పడం, అలా చెప్పుకుంటూ ఇది నాకు చాలా బాగా నచ్చారు సార్ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ధ్యానం అంటే ఒక హిమాలయాలకు వెళ్ళాలి, అక్కడ నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, ఒక ఆశ్రమంకి వెళ్ళాలి, అక్కడ గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో రోజులుండి నేర్చుకోవాలనేది ఒకటి అపోహ ఉండే. కుటుంబాలంటే వదిలేసేసి వెళ్ళాల్సి ఉండే. ఎప్పుడైతే పత్రిసార్ వచ్చిన తర్వాత ఏ గురుకులం లేదు, గృహశాస్త్రమే గురుకులం. ఏ వానప్రస్థాశ్రమం లేదు, మనకు గృహశాస్త్రమే, మనకు వానప్రస్థాశ్రమం, ఏ సన్యాసాశ్రమం ఉంది, మనకు ఉంది. పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మించారుగా, మహేశ్వర మహాపిరమిడ్ ఉంది. 50-60 దాటిన వాళ్ళు, వానప్రస్థాశ్రమం అంటే పిల్లలు పెద్దగా వాళ్ళకు పిల్లలు అయిన తర్వాత వెళ్ళి అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి. పిల్లల దగ్గర 10 రోజులు వాళ్ళకు తెలిసిన వాళ్ళతో ఇంకో 10 రోజులు ఆశ్రమాలలో గడపాలి. మనకు సన్యాసాశ్రమానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మించి ఇచ్చారు పత్రిజీ. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, మహేశ్వర మహాపిరమిడ్, గౌతమి వశిష్ఠ గౌతమి పిరమిడ్, కాస్మిక్ వ్యాలీ, ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు. అంటే అది మనకు సన్యాసాశ్రమంకి యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరు పిల్లలు సెటిల్ అయినాక ఏం చేయాలి, మనం పిల్లల దగ్గర కొద్దిగా గడపాలి, అక్కడ గడపాలి. వండర్ఫుల్. అంటే పూర్వం రోజుల్లో అలా ఉండే, అది ఎగిరిపోయి మనం ఒకవైపే వచ్చేసినాం. ఇక అంతే, ప్రాపంచిక జీవితమే జీవితం. మరి మీరు ఇది తెలియక ముందు ఎట్లున్నారు? అసలు మీ ఉద్యోగంలోనే ఉండేవారా? ఎట్లుండేవారు? మీ ఆలోచన ఎట్లుండేది? ఈ శరీరమే నేను అనుకున్నాను సార్. ఈ శరీరంతో అన్ని ఇక్కడే చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే, అప్పుడు డబ్బే ముఖ్యం అనుకున్నాం సార్. ఆ డబ్బు సంపాదించడం, ఈ డబ్బు సంపాదించే మిషన్ లాగా తయారం. అప్పుడైతే నిజంగా చెప్పాలంటే డబ్బు సంపాదించే మిషన్ ఒక్కటే. అంటే ఫస్ట్ ఏమో చదువు మిషన్, చదువు అయిపోయినాక ఉద్యోగంలో ఎంటర్ అవుతారు. అంతే, ఉద్యోగంలో ఎంటర్ అయిన తర్వాత డబ్బు మిషన్లు, డబ్బు సంపాదించు. ఇంకొకటి తర్వాత పిల్లలు అనే మిషన్. అంతే, ఎప్పుడు మిషనే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మిషన్ అనేది మర్చిపోయినాం సార్. ఓన్లీ డబ్బు సంపాదించే మిషన్ లాగానే తయారైనాం. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు నా అనుభవం ఏంటంటే, ఇంతకుముందు ఈ ప్రపంచక చదువు నాకు అంటుకోలేదు.
ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత పిచ్చిగా అసలు అద్భుతంగా ఆనందం సార్ పత్రి సార్ ప్రాపంచిక జీవితంలో మీరు చదవలేదా? ఎక్కువ చదవలేదు, 10th వరకే చదువుకున్నాను సార్ నేను. 10th వరకు చదువుకొని మీ జాబ్ చేసేస్తారు. జాబ్ చేసుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం. రైట్. అది ఎక్కువ నాకు రాలేదు సార్. అయితే ఈ ఆధ్యాత్మిక చదువులనే ఎక్కువ నేను బాగా దీంట్లో బాగా అట్రాక్ట్ అయ్యాను దీంట్లో. ఎందుకంటే పత్రిసార్ మార్గం నాకు చాలా నచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఆధ్యాత్మికత తెలియక ముందు ఉద్యోగము, కుటుంబము, డబ్బు సంపాదించడమే అని అటువైపే ఉన్నారు. అటువైపే ఉన్నాం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అరే ఇదే బాగుందని కంప్లీట్ ఇటువైపు వచ్చేసారా? లేదు, 2 సైడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఇటు సైడ్ ఎక్కువ వచ్చాం. అదే అంటున్నా, స్టార్టింగ్ బా అదేం లేదు అంతా కళ్ళు మూసుకుంటే బాగుంది కదా అనిపించి కంప్లీట్ ఇటు వచ్చేసిండ్రా? కంప్లీట్ ఇక్కడ వచ్చాను సార్. కొన్ని రోజులు ఇక్కడ వచ్చినాము. మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళందరూ వీడు హిమాలయాలు వెళ్ళిపోతాడు వీడు అని చెప్పి మా ఇంట్లో యుద్ధం, మహాభారత యుద్ధం, రామాయణము అన్ని జరిగినాయి. అన్ని పిరమిడ్ ఆయనలోకి వచ్చింది. అన్ని అయిపోయినాక ఇంటింటి రామాయణం, ఇంటింటి భారతం అయినాక పిరమిడ్ ఆయనంలోకి వచ్చేసారు. పిరమిడ్ ఆయనం అంటేనే అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 50% ఆధ్యాత్మిక, 50% ప్రాపంచికం. జాబ్ వదలలేదు. ఉద్యోగము మళ్ళీ తర్వాత ఆధ్యాత్మికం కూడా. సార్ ఉద్యోగం దగ్గర కూడా నేను అక్కడ కూడా ధ్యానం చెప్తాను. అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేస్తాను. అక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా శనివారం నా క్లాసు సార్. అక్కడ హాస్పిటల్లో నేను తార్నాక ఆర్టిస్ట్ హాస్పిటల్లో పనిచేస్తాను. నేను అక్కడ శనివారం 1 గంటల నుంచి 2 గంటల వరకు నా క్లాసు కంపల్సరీ. మెడికల్ స్టాఫ్ అందరు వస్తారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేర్పిస్తాం. ఎవరు వేరే వాళ్ళు వచ్చినా కానీ చెప్తాం. మామూలుగా వచ్చిన పేషెంట్స్ కి వాళ్ళు కూడా ధ్యానం చెప్తాం. సాటర్డే ఎప్పుడు 1 to 2 సార్. రోజు అంటే ప్రతి వారం 1 అవర్ సెషన్ ఉంటది. నా సెషన్ ఉంటుంది. చూసింటా మీరు ఉద్యోగంలో ఒకవైపే ఉన్న మీరు, ఇటువైపు ధ్యానంలో ఒకవైపు వచ్చిన మీరు, ఇప్పుడు 2 కలిపి సార్ ఉద్యోగంలో ఉంటూనే ఉద్యోగంలో భాగంగానే ధ్యాన ప్రచారం చేసే అవకాశం వచ్చింది. వా ఎంత భాగ్యం ఇది సార్. అది చాలా నాకు ఆనందంగా అనిపిస్తుంది. మీరు అది చెప్పారు కాబట్టి మీకు మధ్య మార్గం చెప్తా అనగానే ఓకే యు ఆర్ ద రైట్ పర్సన్ అనిపించింది. అదే సార్. అందుకని అక్కడ కూడా ఇప్పుడు నన్ను ఎవరైనా కానీ శ్వాస మీద ధ్యాస అంటారు. నన్ను చూడంగానే సార్ శ్వాస మీద ధ్యాస అంటారు హాస్పిటల్లో అందరు. రైట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రాపంచిక చదువు నాకు అబ్బలేదు సార్, ఆధ్యాత్మికతనే అబ్బింది అన్నారు. ఏంటది? దాని గురించి చెప్పండి సార్. ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మ గురించి ఇంతకుముందు తెలియదు. మొత్తం ప్రాపంచకం అంటే ఈ చదువు అనేది నాకు తెలుగు కూడా సరిగ్గా రాకపోతాం. 10th వరకు చదువుతుంటాం కానీ నిజం చెప్తాం సార్ మనం ఇందులో. ఇక్కడ ఏంటంటే 10th వరకు చదవం కానీ అన్ని నకలు కొట్టి చదవం. ఇక్కడ ఏంటంటే సార్ అక్కడ నాకు తెలుగు కూడా కరెక్ట్ ఒత్తులు కూడా రాకపోయేవారు, ఇంగ్లీష్ కూడా రాకపోయేవారు. ఎప్పుడైతే ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత నేను మంచి క్లియర్గా ఇప్పుడు తెలుగు క్లియర్గా రాస్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంగ్లీష్ రాకపోయినా కానీ ఎవరైనా అడిగైనా తెలుసుకొని చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేర్చుకోవడానికి అవకాశం ఎప్పుడైనా ఏ వయసులో అయినా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడమే ఆధ్యాత్మిక తత్వం అని మీకు అర్థమైంది సార్. మన కోసం మనం తెలుసుకోవడం ఆధ్యాత్మికం అనేది తెలుసుకున్నాం. మన కోసం మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికం అనేది తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ప్రాపంచిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అంటారు కదా. అవును సార్. వేరా రెండు ఒకట సార్? ఇది ప్రాపంచిక జీవితం వేరేని ఏమి అనవద్దు సార్. మనం ప్రాపంచిక శరీరం కూడా ఇంపార్టెంటే, మనకు ఇది కూడా ఆధ్యాత్మికం కూడా ఇంపార్టెంటే. ఆదిశంకరాచార్యులు ఒక చెప్పాడు సారు, ప్రాణాయామం ప్రత్యాహారం అనిత్య వివేకం కురుదానం మహాదానం. అంటే ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస, ప్రత్యాహారం అంటే కాస్మిక్ ఎనర్జీ, మనకు నిత్యం అనిత్యం. ఇప్పుడు నిత్యము అంటే ఆత్మకు సంబంధించింది, అనిత్యం అంటే శరీరంకి సంబంధించింది. అయితే ఇక్కడ ఏంటంటే శరీరం అవసరం లేకపోతే మనం అక్కడే ఉంటాం కదా, ఇక్కడ ఎందుకు వస్తాం? శరీరం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, శరీరం అనేది చాలా ఇంపార్టెంట్. నేను సార్ దగ్గర నేర్చుకుంది. శరీరం లేకపోతే మనం ఇక్కడ ఎందుకు వస్తాం? అక్కడే ఉంటుంటాం కదా, అనిత్యంలోనే ఉంటుంటాం అనేది చాలా ఇది నాకు బాగా. ఈ నిత్యం ఇప్పుడు ఈ అనిత్యమైన శరీరంలో ఆ నిత్యమైనది నేర్చుకోవడానికి వచ్చినాం. అది ఈ శరీరం కూడా చాలా ఇంపార్టెంట్.
శరీరానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. ఇప్పుడు శరీరాన్ని పక్కన పెట్టి కేవలం ఆత్మకే సమయం ఇవ్వడం కూడా Correct మధ్య మార్గం అనబడదు. కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకుంటూ అక్కడ మనం దాన్ని ఉపయోగించాలి. ప్రాపంచికంలో కూడా ఉపయోగించుకుంటుంటే ఆనందం వేరే ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఆ ప్రాపంచికంలో ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలియకపోయేది. నేను మాట్లాడేది కూడా నాకు కరెక్ట్గా అర్థం కాకపోయేది. ఎప్పుడైతే ఆ అర్థంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకొని అక్కడ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మాట్లాడుతూ నేర్చుకున్నాం. ప్రాపంచిక జీవితంలో మాట్లాడేవారు కాదా? మాట్లాడుతుంటే మాట్లాడే వాళ్ళం కానీ కరెక్ట్ అర్థం అనేది తెలియకపోయేది. నేను ఏది దోస్తే అది మాట్లాడడం, ఏది దోస్తే అదే మాట్లాడడం సార్. ఇప్పుడు సార్ ప్రతి మాట కూడా ఆ మాట మాట్లాడేది నాకు ఫస్ట్ అర్థం కావాలి. నాకు అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ ప్రతిది కూడా అర్థం పరమార్థం అనేది కూడా నాకు అర్థమవుతుంది. అది అర్థం కావాలి ఫస్ట్. అది అర్థమైతేనే మనం మాట్లాడాలి, లేకపోతే అర్థం కావద్దు. సార్ అంటాడు మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అంటాడు సార్. ఎందుకంటే మౌనం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ మధ్య మార్గంలో సార్ ఒకటి చెప్పారు, పత్రి సారు. రాత్రంతా ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అంటే ఇది ఒక శ్లోకంలో, యోగి ముని రాత్రంతా ధ్యానం చేస్తాడు, పగలంతా మౌనంగా ఉంటాడు. అయితే ధ్యానం చేస్తాడు, స్వాధ్యాయం చేసుకుంటాడు, సజ్జన సాంగత్యం చేసి. ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా ఇప్పుడు మొత్తం నేను ధ్యానంలోనే ఉంటాను సార్. నైట్ మొత్తం అది అలవాటు అయిపోయింది నాకు. రాత్రంతా యోగిలాగా ధ్యానంనే ఉండేటువంటి, డే టైం అంతా ఉద్యోగం చేయడం. పడుకోవాలనుకుంటే పడుకుంటాము, అంతేగాని మళ్ళీ లేచుకుంటే ధ్యానం చేయడమే. మళ్ళీ నేను పగలంతా ప్రతిసారి కూడా చెప్తాడు మౌనంగా ఉండాలని. నిజంగా కూడా ఆ మౌనంగా ఉండే నేను అలవాటు చేసుకున్నాను. నేను ఎప్పుడైతే మౌనంగా ఉంటామో ఆ మౌనం ఉన్నప్పుడు మనకు అది కూడా ఒక ధ్యానంలా ఇంకా మనకు శక్తిని పెంచుకుంటుంది. మౌనంగా ఉండడం అనేది చాలా మంచి అనిపించింది సార్. అది ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పింది శ్లోకం ఇది. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా ఇది మధ్య మార్గం. ఇది కూడా భగవద్గీతలో చెప్పింది ఇది కూడా మధ్య మార్గం. రాత్రంతా ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, మళ్ళీ పగలు మౌనం. అంటే యోగికి రాత్రి పగలు రాత్రి ఉంటుంది, రివర్స్ ఉంటుంది. అంటే సమయం లేదు, ఆధ్యాత్మికతకు సమయం ఎక్కడుంది అనే వాళ్ళకు కూడా ఇచ్చేశాడు. రాత్రి నీ ఓన్ సమయం ఏదైతే ఉందో దాన్ని సాధనకు ఉపయోగించుకుంటారు యోగులు. మీరు యోగి కావాలంటే రాత్రి సాధన పెంచాలి. అవును సార్. డే అంతా మీ పనులు చేసుకోవాలి. సార్ ఇప్పుడు నాకు ధ్యానం కావాలంటే నైటే చేసుకుంటాను. నైట్ ఎక్కువ, డే అంతా వర్క్ లోనే ఉంటారు. ఇప్పుడు ఇలా క్లాసులు చెప్పాలంటే నేను నైటే ప్రిపేర్ కావడం. మళ్ళీ డే అంటే ఉద్యోగం చేసుకోవాలి, పిరమిడ్కి వెళ్ళాలి, క్లాసులు చెప్పాలి, ఎవరైనా ధ్యానం ఉంటే చెప్పాలి. ఇది లేదంటే మౌనంగా ఉండాలంటే సార్ చెప్తాడు ఈ మధ్య మార్గంలో మౌనంగా ఉండాలని చెప్తాడు సార్. మౌనంగా ఉండడం అనేది బాగా అర్థమైంది సార్ నాకు. అది కాబట్టి మౌనం అనేది చాలా మంచి అనిపిస్తుంది. పగలు మౌనంగా ఉండాలి, రాత్రి ధ్యానం చేసుకోవాలంటే ఇప్పుడు నేను కూడా ఒక 20 రోజులు రాత్రి పడుకోకుండా ఓన్లీ మెడిటేషన్లోనే ఉన్నాను సార్. నైట్ అంతా డేలో కూడా పడుకోలేదు. చాలా బాగా అనిపించింది నాకు. అంటే శరీరం ఇంకొకటి ఏంటంటే నేను ఒక 90 kgs ఉన్నట్టు సార్ ఇంతకుముందు వెయిట్. ఈ 65 kgsకి వచ్చిన నేను ఇంతకుముందు. ఇప్పుడు ధ్యానంతో నేను ఏ వాకింగ్ చేయలేదు, ఏ డైటింగ్ చేయలేదు, ఏం చేయలేదు. బయట ఫుడ్ మానేసాం, నాన్ వెజ్ బంద్ చేసినాం, ఇంట్లో మంచిగా 3 పూటలు తింటాం అంతేగాని ఫుడ్ మానలేదు. ఓన్లీ వెజిటేరియన్ తీసుకుంటాను, అది ఓన్లీ ఇంట్లో ఫుడ్. ఓకే. బయట ఫుడ్ ఎన్వి మానేశాం. రెగ్యులర్ గా ధ్యాన సాధన చేస్తే ఇక్కడ లగేజ్ తగ్గించారు. అంతే, ఈ లగేజ్ తగ్గింది. ఇక్కడ లగేజ్ తగ్గకపోతే ఈ లగేజ్ ఎత్తనే ఉంటాం, అంతే. అప్పుడు పెరుగుతుంది. ఓ మై గాడ్, చాలా బాగుంది సార్. ఇది ధ్యానముతో మీలాగా స్లిమ్ కూడా అవుతారా అనేది తెలుసుకున్నారు సార్. నీ పెయిన్స్ కూడా తగ్గినాయి, నాకు అన్ని తగ్గినాయి. అంటే ఓన్లీ ప్రాపంచిక జీవితంలో లగేజ్ వెయిట్ని పెంచుతుంది. అవును. మరి ఇప్పుడు అండర్ వెయిట్ ఏం లేరా? మీరు వెయిట్ కరెక్ట్ గానే ఉన్నారా? వెయిట్ కరెక్ట్ సార్, 65. అంటే వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకొని మధ్య మార్గంలోకి రావాలన్నా ధ్యాన సాధన అవసరం, చాలా అవసరం సార్. ఓహో. ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది చాలా అవసరం. ధ్యానం చేయకపోతే చాలా ఒక సైడ్ ఉన్నాడు అనుకోండి, ఒక సైడ్ ప్రాపంచకం సైడ్ ఉంటే మాత్రం ఆయన జీరో సార్. దీంట్లో కూడా పత్రి సార్ 4 రకాలు చెప్పాడు. కొంచెం మంది ఏంటంటే ఓన్లీ
ఆత్మే శరీరమే సత్యం, ఆత్మ అసత్యం అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఒక సైడ్ ప్రపంచకం సైడే ఉంటారు, ఆధ్యాత్మికం జీరో ఉంటుంది. శరీరమే సత్యం, ఆత్మ సత్యం కాదు అనేవాళ్ళు జీరో ఉంటారు, ఓన్లీ ప్రపంచకంలో ఉంటారు. ఇంకో రెండో సైడ్ వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మ ఓన్లీ ఈ శరీరం నాటకం, సత్యం ఆత్మే అసత్యం అని చెప్పేది ఆత్మే సత్యం, శరీరం అసత్యం. అసత్యం. ఇంకో మూడో ఏంటంటే వీళ్ళు టోటల్ ఒకవైపు ఉన్నారా? వీళ్ళు ఒక సైడ్ ఆత్మ సైడ్, అది కూడా మళ్ళా ఆ సైడే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే శరీరం శూన్యం, ఆత్మ సూర్యం అంటారు. రెండు సూర్యం, ఇది కూడా శూన్యమే, పైన కూడా శూన్యమే, ఇది కూడా శూన్యమే, అంతా శూన్యమే, ఏం కాదంటారు. ఒక్క మనకు పిరమిడ్లోనే పత్రిసారి చెప్పిండు, శరీరం సత్యమే, ఆత్మ సత్యమే, రెండు సత్యమే, రెండిటికి పూర్ణం నుంచే పూర్ణంలోకి వచ్చింది అంటాడు సార్. వచ్చాము కాబట్టి ఇది కూడా సత్యం, అది కూడా సత్యమే అంటే నువ్వే దేవునివి, నీ లోపల ఉన్నది కూడా దేవుడే. రెండూ ఇంపార్టెంట్, రెండూ కూడా కావాలి. ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పేది ఏంటంటే శరీరం లేకపోతే మనం ఎందుకుంటాం, ఇక్కడ పైన ఉంటాం కదా సార్, పైన ఉంటాం కదా, మరి ఇంకా ఈ శరీరం ఇక్కడికి ఎందుకు వచ్చాం మరి ఇక్కడ? ఎందుకంటే ఈ ఆత్మ జ్ఞానం, ఈ అనుభవ జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చినాం అనేది నాకు అర్థమైంది. వండర్ఫుల్. మరి ఇప్పుడు ఈ ఇంకా మధ్య మార్గంలో అలా కొనసాగుతూ ఉండాలంటే ఏమేం చేయాలంటారు సార్? నేను మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండే వన్ సైడే ఉండేది, ఈ మధ్య మార్గం అనేది తెలియకుండే. ఇంతకుముందు ఒక సైడే ఉండేవాడిని, నేను ప్రాపంచకం సైడే ఉండేవాడిని. ఆ ప్రాపంచకం సైడ్ ఎలా ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళని, తర్వాత ఫ్రెండ్స్ వెంబడి తిరగడం, ఎంజాయ్ అదే ఉండేది. అది అందులో ఏమీ ఉండేది కాదు, అంటే మజా లేదు. నాకు ఇంకా ఏదో ఉంది, దీంట్లో ఏదో ఉంది అనేది లోపల ఉండే. ఎప్పుడైతే పత్రిసారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ఒక 5 years నుంచి ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నాది మధ్యాహ్నం వరకు నా ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగం తర్వాత నేను ఆధ్యాత్మికంలోకి అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక పెద్దంబర్పేటలో పిరమిడ్ ఒకటి నిర్మాణం జరిగింది. పిరమిడ్ పేరేంటి? జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం. అయితే మేము అక్కడ నేను ఇట్లా ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా సాధన చేసేవాడిని. చేస్తుంటే అంబర్పేటలో నేను క్లాసులు, శివాలయంలో క్లాసులు చెప్పేవాళ్ళం. ఆ తర్వాత సాయిబాబా గుడిలో క్లాసులు చెప్పేవాళ్ళం. అలా ఏమైందంటే మాకు ఒకటి పిరమిడ్ కావాలి అని చెప్పి, ఒక ధ్యాన మందిరం కావాలని చెప్పి అక్కడ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆ సార్ ఏం చెప్పారంటే, మాకు ఇక్కడ మేము ఆయన ఒక ప్లేస్ కావాలని అడిగితే ఒక ప్లేస్ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు. ఒక 60-70 లక్షల ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్లో మేము 4 కలిసి, రమేష్ సార్, నేను, ఇంకో సాంబశివరావు, శోభా మేడం కలిసి అక్కడ ధ్యాన మందిరం నిర్మాణం చేశాం. పబ్లిక్ పిరమిడ్, అది పబ్లిక్ పిరమిడ్. అది 110 గజాలు. ఆ తర్వాత నేను రోజు అక్కడ ఈ మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు నా ఉద్యోగం చేసుకుంటూ, నా పిల్లలను చూసుకుంటూ, మళ్ళీ ఏంటంటే ఆ తర్వాత నేను అక్కడ ధ్యానం చెప్పడం, అక్కడ అలాగా అరేంజ్ చేయడం, గురువులను పిలవడం, పిరమిడ్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం ఎట్లయితే ఉద్యోగానికి వెళ్ళి అక్కడ వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారో, సాయంత్రం ఉద్యోగం నుంచి రాగానే మిగతా సమయము ఇంతకుముందు ఫ్రెండ్స్ దగ్గరికి ఎంజాయ్మెంట్ కి వెళ్ళేవారు, ఇప్పుడు అది తగ్గించేసి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి టైం ఇస్తున్నాం. ఆర్గనైజ్ చేయడం, క్లాసులు చెప్పడం, ఆర్గనైజ్ చేయడం. ఓకే, అది ఇంకా చాలా బాగా అనిపించింది. నాకు కూడా సాధన జరుగుతుంది. నాకు కూడా ఇంకోటి ఇంకేంటంటే క్లాసులు చెప్పడం, అక్కడ మనకు ఆ జ్ఞానం పంచడం, అక్కడ తీసుకురావడం చాలా బాగుంది. ఇంకొకటి మేము పౌర్ణమికి ట్రెక్కింగ్లు పోవడం, అలా 50% ప్రాపంచకం, 50% ఆధ్యాత్మికం లాగా అలా కూడా జరుగుతుంది. మామూలుగా కూడా ఇక్కడ ఏంటంటే మామూలుగా నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఒక సైడే ఉండేవాళ్ళం. ఆ ఒక్క సైడ్ ఉంటే ఎవరైనా సరే, ఒక సైడ్ ఉంటే జీరో సార్. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వస్తేనే ఒక మంచి ఎదగడం అనేది వస్తుంది. ఆధ్యాత్మికతలోకి వస్తే, ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడే మనం మధ్య మార్గంలో ఉండడం సాధ్యం అవుతుంది. కొన్ని రోజులు ఇటువైపు వచ్చినా, కొన్ని రోజులు ప్రాపంచిక జీవితాన్ని వదిలి
తీవ్ర సాధన చేయాల్సి వస్తుంది. అవును ఎందుకంటే 100% అటే ఉన్నాం కదా. అవునవును కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి అంత బీభత్సమైన సాధన అవసరమా అంటే అవసరమే. అవసరం. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు 40-50 ఏళ్ళు, అవును 40 సంవత్సరాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో వస్తున్నారు. అవును అన్ని సంవత్సరాలు కేవలం ప్రాపంచిక జీవితం అనే కూడగట్టుకున్నాగా. సార్ ఇప్పుడు నేను 48 సంవత్సరాలు అక్కడే ఉన్నాను, ప్రపంచంలోనే ఉన్నాను. మరి ఆ 40 సంవత్సరాలది కలిగించుకోవాలంటే ఇటు ఒక 2-3 సంవత్సరాలు తీవ్ర సాధన చేశారా? చేశాం సార్, అన్ని పక్కన పెట్టి అన్ని పక్క పెట్టేశాం, తీవ్ర సాధన చేశారు. తీవ్ర సాధన చేశాం. ఇప్పుడు ఇటువైపు వచ్చారు. ఇటువైపు వేసాడు. అది మీ నుంచి తెలుసుకునేది. పత్రి సార్ కూడా అదే చెప్పారు. అవును స్టార్టింగ్ అన్ని వదిలిపెట్టి తీవ్ర సాధన చేయాలి, 40 రోజులు 3 నెలలు. తర్వాత మళ్ళీ మధ్య మార్గంలోకి రావాలి. ఇటే ఉండొద్దు, అన్ని వదలొద్దు. ఉద్యోగాన్ని చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, చదువుకునే వాళ్ళు చదువుకోవాలి, పొద్దున సాయంత్రం ధ్యానం చేయాలి, ప్రచారం చేయాలి. వావ్. సరే ఇంకొకటి ఏంటంటే నాకు అనిపిస్తుండే ఈ 48 సంవత్సరాలు ఎందుకు రాలేదు నేనని. ఇంత బ్రహ్మాండమైన మనకు మార్గం సారు తీసుకొచ్చిండు పత్రి సారు, ఈ మధ్య మార్గం అనేది. మరి ఇది రాకుండా మన పరిస్థితి ఏంది, ఎలా ఉండేదంటే నేను ఇప్పటివరకు ఈ బీపీలు షుగర్లు వచ్చి ఉండేవాడి సార్. మీ వయసు వాళ్ళని చూస్తే వెళ్తాను, నా వయసు ఉన్న వాళ్ళందరికీ అదే పరిస్థితి. మీరు వెయిట్ తగ్గించుకొని హాయిగా ఉన్నారు. నాకు ఏది లేదు సార్, 2-3 years నుంచి టాబ్లెట్ కూడా వాడాను యాక్చువల్లీ. ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నేను రన్నింగ్ బస్ కాదు, మీరు తార్నాక హాస్పిటల్లోనే వర్క్ చేసుకుంటూ మందుల మధ్యలోనే తిరుగుతూ మందులు లేకుండా జీవిస్తాను మీరు. మందు వాడాను సార్. ఇది అదే కదా ఆధ్యాత్మికత అంటే, ఇది కదా పత్రిజీ జ్ఞానం అంటే. మరి ఉద్యోగం మాత్రం అందులోనే సార్. అది అంటే ఆ డిజైన్ అనిపించింది సార్ నాకైతే. మంచిదే అది డిజైన్. ఎందుకంటే అక్కడ ఎవరికో అవసరం ఉంది అని నాకు అనిపించింది. అంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ క్లాసులు చెప్తారు కదా, అక్కడ క్లాసులు చెప్పడం, అక్కడ ఉన్న మీ పేషెంట్స్ కి. ఇంకొకటి ఏంటంటే నన్ను ఇంతకు ముందు చూసిన వాళ్ళు ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఏంది ఇలా అయిపోయినావు, నీకేమన్నా వచ్చిందంటే నాకేం రాలేదు, నేను ధ్యానం చేస్తున్నాను నేను. ఇది ఒక పెద్ద ఇది ఉన్నది జనాలకి. ఎంత స్లిమ్ అయితే అయ్యో ఇలా అయిపోయినరు ఏంటి అంటే, జనాలకి ఎట్లా మైండ్లో పడిందంటే ఏదో ఒక జబ్బత్తనే వీళ్ళు స్లిమ్ అవుతారు లేకపోతే కారు అని. అంటే ప్రాపంచికంగా లేనిపోని లగేజ్ చేసినా కొద్ది పెరుగుతూ ఉంటాం. ధ్యాన సాధన మంచి సరిగ్గా చేసి ఆత్మజ్ఞానం పెంచుకొని ఇక్కడ ఇక్కడ లోడు తగ్గిస్తే ఎంత అవసరం అంత ఉంటే ఇట్లనే ఉంటాం. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు దొరికాడు సార్. ఇంకేంటంటే నన్ను అడుగుతాడు, ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పడం కంటే ఆయన అడగడం వల్ల నాకు దొరుకుతాడు సార్. నేను ధ్యానం చేసుకుని ఆయన పిఎంసి ఛానల్ చూడు సార్, ఇది ఇక్కడ నాకు పిఎంసి ఛానల్ చాలా అవసరపడ్డది. నేను పిఎంసి ఛానల్లో సత్యదర్శనం చేసుకున్న ఉన్నాయి, అవి చూపిస్తాను. చూపించి నేను వాళ్ళకి ధ్యానం చెప్తాను, ధ్యానం ప్రచారం చేస్తాను. మీరు పిఎంసి చూసి తీవ్ర సాధన పెంచి సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకొని అనుభవ జ్ఞానాన్ని యాడ్ చేసుకుంటూ క్లాసెస్ చెప్తున్నారు మీరు. గ్రేట్. చూసారా అండి, పిఎంసి సత్యదర్శనము లేకపోతే గ్రంథాలయము చూసి పాయింట్స్ గా రాసి అనుభవ జ్ఞానాన్ని జోడించాలండి. చూసింది యాజ్ ఇట్ ఈస్ గా మనదైనది కాని చెప్తే వృధా. వారు ఏం చేశారు, సాధన చేశారు. మధ్య మార్గం అంటే విన్నారు, తెలుసుకున్నారు, అదేంటో చూశారు, చెప్తున్నారు. అంతే సార్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఇంత అద్భుతంగా ఉంటుందని తెలిసి జనాలు రావడానికి ఎందుకు అంత టైం పడుతుంది? మేబీ మీరు కూడా 48 సంవత్సరాల లోపు ఇటు రాకముందు ధ్యానం అనేది ఉంటది, ధ్యానం అనేది మంచిది అని వినుంటామా? విన్నాము కానీ రాలేదు. ఎందుకు టైం పడుతుంది అని ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో వస్తారు, ఒక్కొక్కరు లేట్గా వస్తారు, ఎందుకంటారు? కారణం ఏంటి? మీరేం తెలుసుకున్నారు దానివల్ల? సార్ దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పింది కూడా వినరు సార్. వాళ్ళు డీజే పెట్టినారు. ఎందుకంటే మామూలుగా ఆ అవగాహన లేదా, లేకపోతే ఎందుకంటే ఆ కర్మలు ఉంటాయని అంటారు. ఆ కర్మలు పోతేనే ఇక్కడికి వస్తారు. కర్మలు దగ్ధమైన రోజు వస్తారు, కొద్దిగా నా పుణ్యం టచ్ అయినప్పుడు వస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్ చెప్తారు సార్ కొన్ని, ఎందుకంటే ఈ ఆధ్యాత్మికలోకి రావాలంటే పత్రి సార్ రావాలంటే 300 జన్మల తర్వాతనే వస్తారు మన దగ్గరికి అని కొంచెం. అది 350 జన్మలు వచ్చిన తర్వాతనే మన దగ్గరకు వస్తారు. అంటే అప్పటి వరకు ఇంకా ఆ ప్రాపంచకంలో ఉంటూ ఇక రావడం పోవడం, అది కానాపీనా సోనా, లేదంటే ఆ రజోగుణంలో తమోగుణంలో రజోగుణంలో సత్యగుణంలో తర్వాతనే వస్తారు అని చెప్పి సార్ చెప్పేది. తమో గుణంలో ఉన్న వాళ్ళు, రాజోగుణంలో ఉన్న వాళ్ళు
కొంతవరకు రజోగుణంలో ఉన్న వాళ్ళు వస్తారట, కానీ వస్తారు. తమో గుణంలో ఉన్న వాళ్ళు టైం అసలు రారు. కనపిన సోన ఇంకా వాళ్ళది ఇంకా మనం చెప్పినా అర్థం చేసుకోరు సార్. ఇంకా ఇప్పుడు మాకు దగ్గర వాళ్ళకి ఏంటంటే మనం చెప్పినా అర్థం చేసుకోరు, కాబట్టి వాళ్ళకి చెప్పడానికి కూడా మనకి ఇబ్బంది పడుతున్నాం అక్కడ. కానీ వాళ్ళు చెప్పినా వినకపోయినా మాత్రం నేను మాత్రం చెప్తూనే ఉంటాను సార్. మన బాధ్యత చెప్పుకుంటూ వెళ్ళాలి, చెప్పుకుంటూ వెళ్ళడమే. మనం నేర్చుకున్నాం, హాయిగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఉంటుంది సార్ లోపల, ఏమైతే ఈ నాన్ వెజ్ ఎప్పుడైతే బంద్ చేస్తామని రావట్లేదు సార్. ఫస్ట్ ధ్యానం అంటే ఇష్టమే వాళ్ళకి. కొంచెం మంది కొన్ని రోజులు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ ఎక్కడ నాన్ వెజ్ బంద్ చేపిస్తారు అని చెప్పి రావట్లేదు. అంతే అంటే వాళ్ళు చాలా మంది ఎనివి వద్దంటారని, అవును, పూజలు వద్దంటారు. ధ్యానం చేయాలని ఉంటది, ధ్యానం బాగుంటదని అందరికి తెలుసు. ఇప్పుడు వదులుకోవాల్సి వస్తుందని ఆలోచించే వాళ్ళు కొంచెం మంది వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. అది ఇప్పుడు అటు ఉన్నారుగా, అటే ఉన్నారు. ఒక రోజు ఇటే వచ్చేసి వస్తారు. సో ఇంకా ఏం చెప్తారు, మిడిల్ పాత్ ఫోల్డ్ గా ఉండాలి అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమేమి సాధనలు, ప్రాపంచికంగా ఏంటో మనకు తెలుసు. 3 పూటలు భోజనం చేయడం, ఉద్యోగానికి వెళ్ళడం, కుటుంబంతో ఉండడం, పిల్లల్ని చూసుకోవడం, ఇది మనకు తెలిసిందే. ఆధ్యాత్మిక జీవితంలో ప్రణాళికలు ఏమేమి చేయాలి, ఏమేమి సాధన చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే సారు చెప్పింది ఏంటంటే సాధన, సాధ్యం, సజ్జన సాంగత్యం, సేవ చెప్పారు సారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ సారు అన్నిటికంటే జ్ఞానం పంచడమే ఇంపార్టెంట్ అనేది నేను బాగా నేర్చుకున్నాను సార్. జ్ఞానానికి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. తెలుసుకున్న దాన్ని పంచాలి. మనం ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకోటి ధ్యానం చేసుకున్న తర్వాత ప్రతిసారి ఏం చెప్తారంటే ఆధ్యాత్మికంలోని మనం శక్తిని ఎక్కువ తెచ్చుకోవాలి. ఆ శక్తిని ఎక్కువ తెచ్చుకోవాలంటే సాధన చేయాలి. ఆ సాధన చేసుకున్న తర్వాత జ్ఞానాన్ని పంచాలి. నీ జ్ఞానాన్ని పంచితేనే తొందరగా ఎదుగుతాం అనేది నేను తెలుసుకుంది. ఓకే, జ్ఞానమే పంచుతా ఉంటేనే వస్తుంది, పంచితేనే పెంచబడదు, పంచకపోతే రాదు అనేది నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే డబ్బు కూడా ఇంతకుముందు నేను ఒక సైడ్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాడిని. ఇక్కడ ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా నేను ఆలోచించి ఓకే ఆత్మకు సంబంధించినవి ఈ వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక సంబంధించినవి నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వను సార్. నేను ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవ్వడం వల్ల ఇంతకు ముందు అటు ఉన్నప్పుడు అమ్మో పోతున్నాయి, ఖర్చు అవుతున్నామని ఉండే ఇక్కడ ఎంత ఇస్తే అంత ఆనందం పెరుగుతుంది. కానీ ఇంకో చాలా మంది ఇప్పుడు ఈ పిఎంసి వాళ్ళు నేను చెప్పేసి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఇవ్వండి, మీకు ఎంత ఇస్తే మీకు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు జరుగుతుంది, ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, ఇది నా అనుభవం సార్. సో ఆధ్యాత్మికతలో ఏమేం చేయాలి అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, మౌనంతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి డబ్బుని పంచాలి. ఎంత పంచితే మీకు అంత 100% పెరుగుతున్నాయి సార్. రైట్. ఇప్పుడు మీ ఉద్యోగంలో వచ్చిన వాటిని ఇంతకుముందు ఏం చేసేవారు, కుటుంబానికి ఖర్చు పెట్టేవారు, ఎన్వి కోసం ఖర్చు పెట్టేవారు, బంధువులకు ఖర్చు పెట్టేవారు, తినిపించి తాగిపోయడానికి. అంతే సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, పిరమిడ్ కి ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ పిఎంసీకి ఇస్తాను సార్, నాకు 500 పిఎస్ఎస్ఎం అన్నదానంకి ఇస్తాను. ఫస్ట్ నా సాలరీలో ఫస్ట్ అదే ఇస్తాను నేను. వేరేది స్టార్ట్ చేస్తాను. సూపర్. ఇది చాలా మందికి తెలియదు. పత్రిసారి వచ్చిన తర్వాత అది అర్థం కావాలి. అర్థమైతే అందరూ చేస్తారు సార్ అది. కానీ మీరు ప్రతిదీ కూడా ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మ ఉంటేనే కదా. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ఆత్మ ఉంటేనే శరీరం ఉంటాం, ఈ భూమి మీద ఉంటాం. ఈ ఆత్మ లేకపోతే ఇంకేముంటాం. కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆత్మే భగవంతుడు అన్నాడు సార్, కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. భగవంతునికి టైం ఇవ్వాలి. ఆత్మే భగవంతుడు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ ఆత్మకు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, సాధన ఎక్కువ చేయాలని. ప్రతి ఒక్కరు కూడా సాధన ఎక్కువ చేయాలి సార్, ఇది కంపల్సరీ. సాధన చేయకపోతే మనము ముందుకు వెళ్ళలేము. సాధన ఎక్కువ చేయాలి. ఈ ప్రాపంచికంగా పట్టిన దుమ్మోదలాలంటే ధ్యానం చేయాలి సార్. ఇంకొకటి ఏంటంటే మన లోపల కచరా చాలా ఉంది. అది జగ్గు బకెట్ సరిపోదు సార్, డ్రమ్ములు పోయాలి నీళ్ళు. ఆ డ్రమ్ములు పోస్తేనే ఆ చెత్త అంతా వెళ్ళిపోయి కొన్ని రోజులు రాత్రంతా చేయాలి, పౌర్ణమి ధ్యానాలు చేయాలి, పిరమిడ్ లో చేయాలి. నేను అలా చేశాను సార్. వావ్, నేనైతే అలాగే చేశాను నేను. సూపర్. నరసింగరావు గారు, చివరగా మన
అమృతోత్సవాల సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్కి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, మెసేజ్? సార్ మెసేజ్ అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేసుకుంటూ ఈ ఆత్మకు సంబంధించింది ప్రతి ఒక్కరు, నేను శరీరం అనుకుంటున్నారు కానీ శరీరం ఒక్కటే కాదు, శరీరము కావాలి, ఆత్మకు సంబంధించింది కూడా, ఆధ్యాత్మికము కూడా చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం సార్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే మాత్రం వాళ్ళు ఎలా ఉంటారో జీరోనే ఉంటారు అనేది నేను తెలుసుకున్నాను సార్. ధ్యానం చేయాలి, ధ్యానంతో జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ధ్యానం చేస్తారు సార్. నేను నా ఒపీనియన్ చెప్తాను సార్. ధ్యానం చేస్తారు కానీ జ్ఞానం పట్టించుకోరు. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్కి 2 విధాల పట్టు చుట్టు ఉంటేనే దాని విలువ, లేకపోతే పక్షికి 2 రెక్కలు ఉంటేనే అది ఎగురగలుగుతాయి, లేకపోతే అక్కడే ఉంటుంది. సూపర్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, ఈరోజు పత్రిజీ అమృత వాక్కు నుండి జాలువారిన మధ్య మార్గం, ద గోల్డెన్ మిడిల్ పాత్ ఫోల్డ్ గురించి తెలుసుకున్నాం. మనం ప్రాపంచిక జీవితంలో ఇదే సత్యం అని ఇటువైపే ఉంటాం. ఆధ్యాత్మికత ఎప్పుడైతే రుచి చూస్తామో, ధ్యానాన్ని రుచి చూస్తామో, క్లాసెస్ వినడం మొదలెడతామో, మొత్తం అరే ఇదే బాగుంది కదా అని అది వింటాం, ఇది వింటాం, ఈ క్లాస్కి వెళ్తాం, ఆ క్లాస్కి వెళ్తాం, ఈ పుస్తకం చదువుతాం, ఆ మాస్టర్ది వింటూనే ఉంటాం. కంప్లీట్ ఒకవైపు వచ్చేస్తాం. అబ్బా కళ్ళు మూసుకుంటే బాగుంది, కళ్ళు తెరిస్తే ఏముంది అనుకుంటాం. అది కూడా కాదు. ఓకే, కొన్నాళ్ళు అటువైపు ఉండాలి కూడా. ఎందుకు? ప్రాపంచికంగా ఎన్నో జన్మల నుండి వస్తుంది. ఈ జన్మలో మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అనుకుంటాం. గతంలో ఎప్పటి నుంచి ఉందో అదంతా క్లియర్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపు ఉండాలి కూడా. ఆ తర్వాత మిడిల్ పాత్ ఫోల్డ్ మధ్యలోకి వచ్చేసేయాలి. సో ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తూ, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ, పిల్లల్ని చూస్తూ, కుటుంబ ధర్మాన్ని నిర్వహిస్తూ, స్వధర్మమైన ధ్యాన సాధన చేస్తూ, ప్రచార ధర్మం, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండడం. సో ఆధ్యాత్మికతలో ఏంటి ప్రణాళిక? ప్రాపంచిక జీవితంలో మనకు తెలుసు, పొద్దున్న లేచామా, 3 పూటలు తిన్నామా, ఉద్యోగానికి వెళ్ళామా, పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేశామా, కుటుంబానికి కావాల్సిన ఇచ్చామా, బంధువులను స్నేహితులను కలిశామా. ఇది ప్రాపంచికంగా చేసేటువంటి కార్యక్రమాలు. మరి ఆధ్యాత్మికంగా ఏంటి? ధ్యాన సాధన చేయడం, స్వాధ్యాయం, మంచి పుస్తకాలు చదవడం, అందరి అనుభవాలు వినడం, మన అనుభవాలు చెప్పడం, మౌనంగా ఉండడం, రైట్. తర్వాత సేవ చేయడం. అన్నిటికన్నా గొప్పది వారి అనుభవంతో చెప్తున్నారు, జ్ఞానము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే విరివిగా ఇవ్వాలి. పంచితేనే పెంచబడుతుందనే ఒక అద్భుతమైన వాక్కు కూడా మనకు అందించారు పత్రిజీ. ఇది ఈనాటి పిరమిడ్ మాస్టర్ ఆచరిస్తున్న విషయాలు. కాబట్టి మిత్రులారా, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ధ్యాన సాధన చేస్తూ ఇటువైపు రావాలి. కంప్లీట్ ఆధ్యాత్మికతే బాగుంది, కుటుంబం వద్దు, ఉద్యోగం వద్దు అనేవాళ్ళు మధ్య మార్గానికి రావాలి అని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మనకు నిన్నటి నుండి ఉదయం 5 గంటల నుంచి 7 వరకు పిఎంసి డిజిటల్లో ధ్యాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల నుంచి 7 వరకు ప్రతిరోజు ధ్యానము, మంచి సాంగత్యానము మనం వింటూ ఉన్నాం. నిన్నటి నుంచి ప్రారంభమైంది డే 1, ఈరోజు డే 2 మనం క్లాస్ తీసుకున్నాం. కాబట్టి అలా రోజుకొక మాస్టర్ ద్వారా అద్భుతమైన ధ్యాన సాధన, సాంగత్యం కూడా చేస్తాము. కాబట్టి అందరూ కూడా మార్నింగ్ జాయిన్ అవ్వాలని కోరుకుంటూ, చూస్తూనే ఉండండి సత్యదర్శనం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.